హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకున్నాను. సో నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే, సో మార్నింగ్ అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేసాం కదా, అండ్ ఈవినింగ్ అలా అలా కూర్చున్నాము. ఏం తొయ్యట్లేదు, బోరింగ్ కొడుతుంది. అండ్ మేమైతే గాంధీ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. గాంధీ పార్క్కి వెళ్ళాము. అండ్ ఇది మా ఇంటి దగ్గరలో, అంటే మరీ దగ్గర ఏమి కాదు, ఒక 20 to 25 మినిట్స్ ఉంటుంది అనమాట జర్నీ. అండ్ గాంధీ పార్క్ అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది దీనికి. ఫోటోషూట్ అయితే నాట్ అవైలబుల్ అండి. అండ్ ఇదేంటంటే మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట టికెట్ లోపలికి వెళ్ళడానికి, 20 రూపీస్ అది. అండ్ చూడండి, మేమైతే లోపలికి వచ్చేసాము. చాలా చాలా బాగుంది. అండ్ మా అత్తయ్య వచ్చింది మాతో పాటు, అండ్ పిల్లలం మేము. అండ్ అక్కడ చెస్ చూసారా ఎలా ఉందో? బాగుంది కదా. అక్కడ చెస్ ఆడుతున్నారనమాట మేము వెళ్ళేటప్పుడు కొంతమంది పిల్లలు. అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ మా అత్తయ్య అయితే మా వాడిని ఎక్కిస్తుంది అనమాట అది వెళ్ళమని. కాకపోతే వాడికి భయం వేస్తుంది, అది ఊగుతూ ఉంది కదా, సో భయం వేస్తుంది అనమాట వెళ్ళడానికి. అలా కాదు అని చెప్పేసి మా పెద్దత్తయ్య వాళ్ళ అబ్బాయి అయితే వెళ్ళాడనమాట. చూడరా నన్ను చూసి నేర్చుకున్నాడు, వెళ్ళాడు. అండ్ దెన్ నెక్స్ట్ ఆయన చూసి వీడైతే వెళ్ళాడు అనమాట. అండ్ వెనకాల మిగతా మా వాళ్ళు వచ్చిన పిల్లలందరూ, మా ఊళ్ళందరూ కూడా వెళ్ళారనమాట. వెళ్తూ వాడికి అప్పటికి కూడా భయం వేస్తుంది వెళ్ళడానికి. మా వాడైతే దిగిపోయాడు కూడా. అండ్ ఇంకెళ్తున్నాడు. వీడు ఏం చేస్తున్నాడంటే తను వాళ్ళ చెల్లిని అయితే ఏడిపిస్తున్నాడు అనమాట, ఊపేస్తున్నాడు. అది ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకుంది, అంటే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వేసుకుందనమాట. అందుకని వాడు ఊపుతున్నాడు. ఎలా ఊపుతున్నాడో చూడండి అసలు. ఎక్కద్దు అన్నాడు, ఎక్కిందని చెప్పేసి ఊపుతున్నాడు అనమాట. అండ్ దెన్ అలా కొన్ని ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉన్నాయి కొన్ని. అక్కడ మేమైతే తీసుకున్నాము కొన్ని ఫొటోస్. అండ్ ఫొటోస్ అన్నీ బాగా వచ్చినాయి. అక్కడంతా చాలా చాలా బాగుందన్నమాట, అక్కడ పార్క్ అంతా కూడా. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా 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 బాగుంది అక్కడ. నేచర్ అయితే అసలు మొక్కలు భలే ఉన్నాయి అసలు. అక్కడ ఆ రోజు నేచర్ కూడా బాగా సపోర్ట్ చేసింది మాకు. నేనైతే ఆ రోజు మార్నింగ్ వరకు కొంచెం వర్షం చినుకులు అలా పడుతున్నాయి, ఈవినింగ్ కూడా పడతాయేమో అనుకున్నాం, పడలేదేమి. అండ్ అది అయిపోయింది కదా, ఇంకోటి అనమాట. అండ్ నెక్స్ట్ డే అనమాట ఆ వీడియో వచ్చేసాం, రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట, సామర్లకోట వచ్చేస్తున్నాము. అండ్ మావయ్య అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారనమాట. అండ్ సో అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది. మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలు, కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో, తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసు. సో అక్కడ ఫన్నీ మూమెంట్ ఏమైందంటే, మేము మార్నింగ్ మాకు 7:15కి ట్రైన్ అనమాట. సో నేను అప్పుడు వరకు కూడా చూసుకోలేదు మేము ట్రైన్. ఇంతకీ మార్నింగ్ మేము బయలుదేరాక దారిలో ఉండగా చూసుకుంటే టుడే ద ట్రైన్ ఈజ్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి వచ్చింది. షాక్ అనమాట. ఇంక మేమైతే మళ్ళీ బ్యాగ్కి వచ్చేసాము. అందరూ కొన్ని నిద్దట్లో ఉన్నారు ఇంకా, అంటే ఫంక్షన్ అయింది కదా, ఫంక్షన్ అయిన 2 డేస్కి అయితే వెళ్ళాం మేము. ఇంకా మా వాళ్ళైతే కావాలి. ఇంక నెక్స్ట్ మాకు ఈవినింగ్ 4:30కి 5కి ఉంది ట్రైను, దానికైతే మళ్ళీ వెళ్ళిపోయాం. అండ్ మేమైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఆ ట్రైన్ అయితే డైలీ ఉంటుంది, మేమైతే చెక్ చేసుకుని వెళ్ళామన్నమాట. అండ్ మేమైతే బయలుదేరిపోయాము. కానీ కొంచెం ఏమన్నా గుంటూరు నుంచి వచ్చేసేటప్పుడు అయితే కొంచెం ఫీల్ అయితే ఉంటుంది అనమాట, వచ్చేస్తున్నాము అని. అండ్ మేమైతే బయలుదేరిపోయాము. అక్కడ మావయ్య అండ్ మా వాడు వెళ్ళిపోతున్నారనమాట ఇంటికి, ఇంకా మమ్మల్ని దింపేసి. గుంటూరు ఐఎమ్ మిస్సింగ్. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎవరైనా మిస్ అవ్వకుండా ఉంటారా అండి? సో ఇదైతే విజయవాడ అన్నమాట. కృష్ణా కెనాల్, మనకు గోదావరి ఎలాగో కృష్ణ అంటారు దాన్ని అక్కడ. సో ఫుల్గా నాకైతే తెలియదు పేరు. అండ్ విజయవాడ అయితే వచ్చింది. ఇంకా రష్ చూడండి అసలు, ఇంకా మీద పడిపోయారు అనమాట. సో మాకైతే సేఫ్లీ ప్లేసెస్ అయితే ఉన్నాయి మాకు అక్కడ, అంటే గుంటూరు నుంచే స్టార్ట్ కాబట్టి మాకు ట్రైన్.
మాకు అక్కడ ఖాళీగానే ఉంటుంది ట్రైన్. మమ్మీ నేనైతే బాగానే కూర్చున్నాము. అండ్ తర్వాత విజయవాడలో అయితే ఫుల్ రష్ ఎక్కువైపోయిందనమాట. చూడండి విజయవాడ వచ్చేటప్పటికి అంత చీకటి పడిపోయింది. అసలు వ్యూ ఏముంది సామి, చాలా చాలా బాగుందనమాట. మా మమ్మీ వాళ్ళ కోరిక తెలిసిందే కదా, వాటర్లో అది అక్కడ వేస్తే ఐ మీన్ ₹1 కానీ ₹2 కాయిన్స్, ₹5 కాయిన్స్ వేస్తే మన మొక్కుకున్న కోరికలు తీరుతాయని. అండ్ మమ్మీ అయితే వేసింది, నాకు కూడా ఇచ్చింది వేసేయమని. నేనైతే వేసాను. అండ్ ట్రైన్ అయితే చాలా చాలా స్లోగా నడిచిందండి బాబు, అసలు మామూలుగా లేదు. అసలు చాలా చిరాకు వస్తుంది. మేము ఎప్పుడో 4:30కి ఎక్కితే నైట్ 12:10 అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. రాజమండ్రి వచ్చిందండి, అది ఏం కాదు, కొవ్వూరు అనమాట, రాజమండ్రి శివుడు. చాలా బాగుంటుంది. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు కదులుద్దురా బాబు స్వామి అని. ట్రైన్ అయితే అసలు కదలట్లేదండి. అక్కడ టైం చూడండి, అక్కడికి వచ్చేటప్పటికే 10:27. అండ్ తర్వాత ఇంకా లేట్ చేశాడండి. ప్రతి స్టేషన్లో స్టాప్సే. మా మమ్మీకి అక్కడ బ్లూటూత్ పని చేయట్లేదంట. ఇంతకీ పని చేయకపోవడం కాదండి, ఛార్జింగ్ అయిపోయింది అది అక్కడ. సో మేమైతే దిగాము ఫైనల్లీ. సో తాతయ్య అండ్ డాడీ అయితే వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. ఎవ్వరు లేరు చూసారు అక్కడ. అసలు 12 అయితే ఎవడు ఉంటాడండి రోడ్డు మీద. మరి వచ్చాము. అండ్ మా వాడు చూడండి, మా వాడి మీద చాలా బెంగ పెట్టుకున్నాను. మా వాడు ఎలా చూస్తున్నాడో, ఇన్ని రోజులు లేదు ఇది, ఇప్పుడు వచ్చి నన్ను ఎత్తుకుంటుంది అన్నట్టు చూస్తున్నాడు మా వాడు. అండ్ అప్పుడు వాడికి 2.5 3rd month అనుకుంటా వచ్చింది బాబుకి. సో వాడిని కన్నయ్య అంటాం మేము. కన్నయ్య అంటేనే బాగా పలుకుతాడు. ఇప్పుడు వాడికైతే ఐ మీన్ 8th month వచ్చింది ఇప్పుడు. అండ్ రోజులైతే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. అండ్ ముందు మా కన్నయ్య వీడియోస్ చాలా చాలా వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.